3 సంవత్సరాల క్రితం అండి ఒక న్యూస్ చూసానండి. అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయినాయని. అదేంటి గేట్లు కొట్టుకుపోవడం ఏంటండి ఒక ప్రాజెక్ట్‌ది. అసలా ప్రాజెక్ట్ నిర్మించడమే ఒక కష్టం అనుకుంటే, దాంట్లో గేట్లు కొట్టుకుపోవడం ఏంటండి అనుకున్నాను. చాలామంది చనిపోయారు అని చెప్పి. అంటే నార్మల్‌గా ఏమవుతుందంటేనండి ఒక ప్రాజెక్ట్‌ని వే కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు గూడా చెక్కు చెదరకుండా ఉంటాయండి ఎప్పుడు. ఎందుకని అంటే ప్రభుత్వము ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటేనండి ఈ పారుదల ప్రాజెక్టులని చాలా జాగ్రత్తగా అంటే గేట్లలో గ్రీజులేసి వాటిని మరమ్మతులు చేసి ఏమన్నా సాంకేతిక లోపాలుంటే వాటిని అన్నిటిని క్లియర్ చేసి ఇట్లా ఏమన్నా మట్టి తోలాల్సింది ఉంటే లేకపోతే అది క్లియర్ ఏదన్నా చిన్న చిన్న రిపేర్లున్నా పెద్ద పెద్ద రిపేర్లున్నా ఇంజనీర్లు వెంటనే దానికి ఏమవుతుందనేది చెప్తే గవర్నమెంట్ దానికి నిధులు పెట్టి మొత్తం అంతా రిపేర్లు చేస్తాయండి. అవి చక్కగా అలానే కొన్ని వందల సంవత్సరాలు మెయింటైన్ అవుతాయండి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కట్టడం అంటే మాటలు కాదు కదండి. దాన్ని ఎన్ని డబ్బులు ఇప్పుడు పోలవరం చూస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాలు పడుతుంది. కట్టి ఉన్న ప్రాజెక్టులని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే గత ప్రభుత్వము ఏం చేసిందంటే అసలు వాటి గురించి పట్టించుకునే లేదండి. అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేవి చాలా అసలు పట్టించుకోకుండా వాటిని మూలన పడేసిందండి. అట్లా మూలన పడేసిన ప్రాజెక్టులో ఒకటి అన్నమయ్య ప్రాజెక్టు. సరే అది కొట్టుకుపోయింది వదిలేయండి. ఇప్పుడేంటమ్మా అంటే మొన్న ఆదివారం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిపుణుల బృందం అంటే ఇంజనీర్లు పోలవరంకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి మనకి అక్కడ కడప జిల్లా చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి అసలు ఈ అన్నమయ్య ప్రాజెక్ట్ని మొత్తం అంతా తనిఖీ చేసి కూలంకషంగా ప్రతి ఒక్క పాయింట్ని స్టడీ చేసి అసలు డ్యామ్ పరిస్థితి ఏంటి అసలు గేట్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసి దాని మీద ఒక నివేదిక తయారు చేసి మన చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తారండి. వాళ్ళు అనుమతులు ఇవ్వంగానే వెంటనే దాన్ని మొత్తం అంతా రిపేర్స్ చేసి మొత్తం అంతా మళ్ళీ డ్యామ్ని వర్కింగ్ కండిషన్లోకి తీసుకురావడం జరుగుతుందండి. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి ఒక దార్శనికుడు ఒక ప్రజల పట్ల ఒక బాధ్యత ఉన్న వ్యక్తి అంటే ఇప్పుడు ఈ డ్యాములు మెయింటైన్ చేసి రైతులకు సకాలంలో నీళ్ళు అందించడం దగ్గర నుంచి సాగునీరు త్రాగునీరు అన్నీ అందించడం దగ్గర నుంచి అన్నిటికీ సమర్థవంతంగా పనిచేసి దాని మీద ఒక ఆలోచన ఉన్నాడు అంటే ఒక రైతు కుటుంబం నుంచి పుట్టిన మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కష్టాలేంటో. ఇలాంటి వాళ్ళ పరిపాలన ఉంటే ఎంత మంచి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టు రేపొద్దున పోలవరం ప్రాజెక్టు కంప్లీట్గా ఫినిష్ చేయటం కానీ ఇవన్నీ పట్టించుకుని చేసే